الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في مجيد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. صدق الله العظيم. అభిమాన సోదరులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం మీ అందరికీ దాదాపు తెలుసు. మీకు శాంతి కలుగుగాక, దేవుని కృపా కటాక్షాలు, అల్లాహ్ కృపానుగ్రహాలు మీపై కురియుగాక అనేది దీని అర్థం. కనుక ఒక ముస్లిం మరో ముస్లింని కలుసుకునేటప్పుడు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని చెప్పడం, ప్రతిగా అతను వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని. కనుక మనల్ని అన్యుల నుండి వేరుపరిచే అభివాద విధానం ఏంటి? సలాం. కనుక దీన్ని నిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన మాట ఏంటంటే, మీరు పరస్పరం ప్రేమించుకోవాలి, ప్రేమించుకోనంత వరకు స్వర్గంలో ప్రవేశించలేదు. మరి మీ మధ్య ప్రేమానురాగాన్ని పెంచే ఒక సాధనాన్ని నేను తెలియజేయనని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తారు. సహాబాలు తప్పకుండా తెలియజేయండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని కోరగా, అఫ్షు సలామ బైనకుం అని ఏమన్నారు? అఫ్షు సలామ బైనకుం, మీరు మీ మధ్యన సలామే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ లాంటి యొక్క పదాలు కానీ అభివాద విధాలు కానీ ఇవి దాదాపు మనం తీసుకున్నట్లయితే ఏంటంటే, ఏదైనా కాస్త హోదాపరంగా పెద్ద వ్యక్తి అయినా ఉండాలి, అతనితో నాకైనా లాంటివి ఏమైనా ఉండాలి, ఇలాంటివి ఏదైనా ముడిపడి ఉంటేనే దాదాపు చేస్తారు. పరిచయస్తుడైనా ఉండాలి. అంటే సలాం ఎవరికి చేయాలంటే, పరిచయం ఉన్న వారికి కూడా సలాం చేయాలి, పరిచయం కూడా సలాం చేయాలి, చిన్న వారికి కూడా సలాం చేయాలి, పెద్దవారికి కూడా. చిన్నలు పెద్దలకు పెట్టే అలాంటి యొక్క విధానాలు కనుక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఒక్క మాట చెప్పలేదు. అయితే అస్సలాముల్లా బ్రహ్మాండంగా చెప్పుకునే యొక్క విధానం. కనుక ఆదం అలైహిస్సలాంను అల్లాహ్ పుట్టించినప్పుడు, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాంను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించినప్పుడు దైవదూతలకు వెళ్ళి ఏం చేయమన్నాడంటే అభివాదం చేయమన్నాడు. ఆ అనాది అభివాదం ఏంటి? అస్సలాము అలైకుం. వారు సమానంగా ఉన్నారు, అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకును నీ సంతతికును మధ్య గల యొక్క వివాద విధానంగా ఇది కొనసాగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆనాడే అనాది యొక్క విధానం ఏది? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. ముందస్తుగా మీ అందరికీ రంజాను శుభాకాంక్షలతో పాటు కాచింతాల ఉన్నప్పటికీ రంజాను పండుగ శుభాకాంక్షలు కూడా ముందస్తుగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే రంజాను మాసం మనల్ని వీడిపోతుంది. నిజంగా ఇది చాలా ఆవేదన, చాలా యొక్క బాధతో కూడిన విషయం. ఏదేమైనప్పటికీ పండగ అన్న తర్వాత సంతోషం అనేది ఉండాలి కనుక, సరేనా? కనుక రంజాను పండుగ శుభాకాంక్షలు ముందస్తుగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖబ్బలల్లాహు మిన్నా మిన్కుం, మీ నుండి నా నుండి మనం చేసిన సకల సతమల్ని స్వీకరించి ఆమోద ముద్రలు వేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అభిమాన సోదరులారా, ఈ రోజు మనం ఇన్షాల్లా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రథమంగా ముస్లింల పండుగల అవగాహన. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పండుగల్ని మనం తీసుకున్నట్లయితే ఒక్కో పండుగ ఒక్కో నేపథ్యం ఉంటుంది. కొందరు న్యూ ఇయర్ పండుగ చేసుకుంటారు, కొందరు ఎవరో ఒకరు పుట్టారని పండుగ చేస్తారు, కొందరు అదే సంవత్సరం అనేది వాళ్లకు అక్కడ ఏదో కొన్ని యొక్క సంఘటనలు. కానీ ఈ నేపథ్య పండుగలన్నిటికీ దాదాపు ఉంటుంది. అయితే ముస్లింల పండుగకు మనం పవిత్రమైన నేపథ్యం కనుక కొత్త సంవత్సర యొక్క ప్రారంభంగా మరొక సంఘటన ఆధారంగా జరుపుకోవడం అనేది జరగదు. అల్లాహ్ ఆదేశం మేరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మనం ఈ పండుగలన్నీ చేసుకుంటాం. కనుక ముస్లింల పండుగ మధ్య ఉన్న అపోహను మనం ముందు తొలగించుకోవచ్చు. ఇక ఎన్ని పండుగలు? ముస్లింలకు రెండే పండుగలు. ఒకటి ఈదుల్ ఫిత్ర్, మరొకటి ఈదుల్ అద్హా. సరే, ఈదుల్ అద్హా గురించి ఇన్షాల్లా మరికొద్ది యొక్క నెలల్లోనే మనం తెలుసుకుంటాం. అయితే ఈ రోజు ఇన్షాల్లా మనం ఈదుల్ ఫిత్ర్ గురించి తెలుసు. ఈద్ అంటే ఏమిటి? మళ్ళీ మళ్ళీ వచ్చేది, మళ్ళీ మళ్ళీ రావాలని మనిషి కోరుకునేదాన్ని ఏమంటారు? ఈద్ అంటారు. సరే, అల్ అంటే అరబీలో దేనంటారు? దా.
ది అంటారు కదా, అలాంటి యొక్క పదం అన్నమాట. అంటే ప్రత్యేకమైన. ఫిత్ర్ అంటే ఫిత్ర్ కదా, ఆ ఇఫ్తార్ అనేది ఈ ఫిత్ర్ నుంచి వచ్చిన ఒక పదమే. అంటే ఉపవాస విరమణ పండగ అంటే మొత్తం మనం తీసుకుంటే ఈదుల్ ఫిత్ర్. సో ఈదుల్ ఫిత్ర్ మీన్స్ అంటే ఏంటి? విరమణ. అంటే రమజాను మాసం పూర్తయిపోయింది, ఇక మీద విధి ఉపవాసాలు లేవు కనుక జరుపుకుంటున్న యొక్క విధానం ఏంటి? ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ పండుగ. సరేని, రమజాన్ మరియు ఉపవాసం ఇన్షాల్లా. ఇక్కడ మొట్టమొదటిగా ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు ఎందుకు ఉపవాసం ఉంటారు? అంటే ఇప్పుడు ఈ రోజుతో 28 రోజులు పూర్తయిపోయి ఎందుకు ఉపవాసం ఉన్నాం మనం? ఎందుకు ఉపవాసం ఉన్నామంటే ఒకే ఒక్క సమాధానం, సరేనా? అదేమిటంటే ఇది అల్లాహ్ ఆదేశం గనుక. ఇది అల్లాహ్ ఆదేశం కనుక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా బకరాలో తెలియజేసిన ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది. ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండేనో బహుశా మీరు దైవ భీతి పరులై ఉంటారని. సరే, మొదటిదేది అల్లాహ్ ఆదేశం. అల్లాహ్ ఆదేశం. రెండవది ప్రవక్త ముహమ్మద్ సాంప్రదాయం. తన ఉపవాసం ద్వారా అల్లాహ్ కోరుకుంటున్నది ఏమిటి? దైవ భీతి. మనం నల్లగానో తెల్లగానో ఎర్రగానో బుర్రగానో ఎలా అయినా ఉండదు మన మనసులు. అయితే ఉపవాసం ద్వారా మన మనసుని మనం తెల్లబరుచుకోవాలి, ప్రకాశమానం కనుక ఈ యొక్క ఉపవాసక ఆశయం. తర్వాత యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లే ముస్లింలు ఎందుకు ఉపవాసం ఉంటారంటే రెండవ సమాధానం ఇక్కడ మనం తీసుకోవాల్సింది. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన హఫీజ్ గురించి చెప్తాను, కాకపోతే మీరు కొడుకు అని కాదు, బాగా ఆకలి ఆ సమయంలో ఆకలి వేసే ఒక టీవీ క్లిప్ వేశారు ఇస్లామిక్ సంబంధించి. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఆకలితో ఉంచాడు, సరేనా? ఆకలిగా ఉంచాడు అనేది అక్కడ తల్లి అనేది కొడుక్కి బోధిస్తుంది. తల్లి కొడుకు బోధిస్తుంది. బాగా ఆకలి మీద ఉన్నాడు. ఏమన్నాడు? లేదు, ఆమె అబద్ధం చెబుతుంది, ఆకలితో ఉంచడం లేదా, ఉదయం నుంచి ఇప్పుడు ఏమి తినకుండా ఉన్నామా అని. చిన్నపిల్ల. సరే, గమనించాల్సిన విషయం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాస ద్వారా మనల్ని ఇబ్బంది పాలు చేయడం ఆయన ఉద్దేశం. యురీదుల్లాహు బికుముల్ యుస్రా వలా యురీదు బికుముల్ ఉస్రా. మీ సౌలభ్యాన్ని కోరుకుంటున్నారే కానీ మిమ్మల్ని సంకట స్థితికి గురి చేయడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అభిమతం ఎంత మాత్రం కాదు. ఆ సౌలభ్యం అంటే ఎన్నో సౌలభ్యాలు. మొట్టమొదటిది మన యొక్క నోటి సువాసన, కస్తూరి సువాసన అయిపోతుంది. రెండవది ఉపవాసాన్ని అల్లాహ్ తన యొక్క ఆరాధనగా తీసుకుంటాడు. మూడవది రేపు పలాయ దినాన్ని కేవలం ఉపవాస కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సకల బాధ్యత తాను స్వీకరించి మనల్ని స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కేవలం ఉపవాస కారణంగా స్వర్గంలో స్వర్గం యొక్క ద్వారం ఏదైతే రయ్యానంలో ఆ దాని కూడా ఆయన ప్రత్యేకమైన యొక్క ప్రవేశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలుగజేస్తాడు. సరేనా? మన పాపాలు మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క పూట తిండి వల్ల ఎన్ని లాభాలు అనేది మనకి చేయలేము. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క సౌలభ్యం కోసమే ఉపవాసాన్ని విధిగా ఉంచాడే తప్ప మనల్ని కష్టపెట్టాలని ఎంత మాత్రం కాదు. సరేని, ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కదా మనకు సన్మార్గం చూపించింది. సరేనా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్మార్గం చూపించినప్పుడు ఆయన చూపించిన సన్మార్గ భాగ్యానికి గాను ఆయన ఘనకీర్తిని మనం చాటాలా వద్దా? చాటాలి. ఓకే సార్? ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలా వద్దా? చెల్లించుకోవాలి. ఈ రెండు ఆశయాల నిమిత్తమే వచ్చే పండగ ఏమిటి? ఈదుల్ ఫిత్ర్. నెల శాంతం ఉపవాసం ఉండే భాగ్యాన్ని కలుగజేశాడు. ఖురాన్లు చదువుకునే భాగ్యాన్ని కలుగజేశాడు. తరావీహ్లు చదువుకునేక భాగ్యాన్ని కలుగజేశాడు. అలాంటి యొక్క భాగ్యాన్ని కలుగజేసినందుకు గాను ఆయన ఘనకీర్తిని చాటడంతో పాటు వెళ్ళి పండగని అన్నీ మర్చిపోయి అధర్మమైన ధర్మం చేసుకోవడం కాదు, ధర్మబద్ధంగా వెళ్ళి అల్హమ్దులిల్లాహ్ నిష్ఠగా వెళ్ళి ప్రార్థనలు చేసి అల్లాహ్ కృతజ్ఞతలు చెల్లించుకుని సంతోషాలు జరుపుకునేక దినం ఏది? ఈదుల్ ఫిత్ర్. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పిన వాటి వలి తుక్మిలుల్ ఇద్దత, కానీ ఉపవాస నిర్ణీత దినాలను మీరు పూర్తి చేసుకోవాలి. వలి తుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం, అల్లాహ్ మీకు ప్రసాదించిన సన్మార్గ భాగ్యానికి గాను ఆయన ఘనకీర్తిని మీరు చాటాలి. దానికి తోడు ఆయన యొక్క కృతజ్ఞతలు కూడా మీరు చెల్లించుకోవాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవించారు. ఓకే సార్? ఇక రమజాన్ మాసానికి సంబంధించి జకాత్ అనేది చాలా సందర్భాల్లో మనం విన్నాం. జకాత్ వల్ల ప్రయోజనం ఏంటి? జకాత్ వల్ల ప్రయోజనం అంటే జకాత్ తప్పనిసరిగా ఎవరైతే ఆస్తిపరులై ఉన్నారో, ఎవరి దగ్గర అయితే నిసాబ్కు చేరుకొని నిర్ణీత యొక్క
పరిధికి చేరుకునే యొక్క సంపద ఉందో వారు తప్పనిసరిగా చెల్లించాల్సిన విధి విధానం ఏంటి? జకాత్. జకాత్ వల్ల జకాత్ అనేది ఇస్లామియ ఆర్థిక విధానాన్ని సూచించే విధానం జకాత్. దీన్ని పూర్తి చిత్తశుద్ధితో గనక పాటించినట్లయితే ధనం ఒకే వర్గం వద్ద కేంద్రీకృతం అవ్వడం అనేది జరగదు. సమాజంలోని అన్ని వర్గాలకు అది చేరుతుంది. జకాత్ సక్రమంగా చెల్లించడం వల్ల ధనికులకు మరియు నిరుపేదలకు మధ్య గల అంతరం దూరం తగ్గిపోతుంది. అసూయ, ద్వేషం, కుళ్ళు లాంటి వాతావరణం ఉండదు. ఇచ్చేవారిలో గర్వహంకారాలు దూరమైతే తీసుకునే వారిలో ఉపకార భావం అనేది చోటు చేసుకుంటుంది. ఒక ఆరోగ్య సమాజానికి అదేమవుతుంది? దోహదపడుతుంది. సరేని కనుక కొన్ని సిద్ధాంతాలు మనకు తెలుసు. అదేంటంటే లేనోళ్ళని ఉన్నోళ్ళ మీద ఉసిగొలుపుతాయి. ఇస్లాంలో అలా లేదు. ఉన్నోళ్ళని ఏమంటే అల్లాహ్ మీకు ఇచ్చాడు, మీరు స్థితిమంతులు, లేని వారికి మీరు ఇవ్వండి, తద్వారా వారి ప్రేమ అనురాగాలు మీరు చూరమనండి అని ఇస్లాం అనేది ప్రోత్సహిస్తుంది. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజం అనేది ఏర్పడుతుంది. కనుక ఇస్లాం వడ్డీకి వ్యతిరేకం. సరే సార్, జకాతుల్ ఫిత్ర్ ఆదేశం ఏమిటి? ఈ ఈద్కి సంబంధించిన విషయాలు. ఇది ప్రతి ముస్లింపై తప్పనిసరి విధి. బానిసైనా సరే, స్వేచ్ఛాపరుడైనా సరే, ఆడైనా సరే, మగైనా సరే, చిన్నోడైనా సరే, పెద్దోడైనా సరే, అందరి మీద ఇదేమవుతుంది? విధి అవుతుంది. మనం ఉపయోగించే ధాన్యం ఏదైనా సరే, మనం ఉపయోగించే ఆహార ధాన్యం ఏదైనా సరే 2.5 కిలోలు, ఒక సా అంటారు సరే, 2.5 కిలోల ధాన్యం అనేది జకాత్గా మనం దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ధాన్యం అనేది ఇవ్వడం ఉత్తమం, ధాన్య రూపంలో ఇవ్వడం ఉత్తమం. అయితే అటువంటి ఏర్పాటు మన దగ్గర లేదు, లేదంటే కరెన్సీ రూపంలో ఇవ్వడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది అని మనం భావిస్తున్నాం అన్నప్పుడు కరెన్సీ రూపంలో కూడా జకాతుల్ ఫిత్ర్ని చెల్లించుకునే అవకాశం ఉంది. కనుక కువైట్ ప్రకారం జకాతుల్ ఫిత్ర్ 1 దీనార్. కువైట్ ప్రకారం ఎంత? జకాతుల్ ఫిత్ర్ 1 దీనార్. మరి ఈ జకాతుల్ ఫిత్ర్ యొక్క పరమార్థాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది ఉపవాసి వల్ల జరిగే పొరపాట్లను ప్రక్షాళించేదిగా ఉంటుంది. రెండవది నిరుపేదలకు ఆహారంగా ఉంటుంది. నిరుపేదలకు అంటే పండుగ పూట నాటికి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాన్ని వారు తీర్చుకోగలరు. హలో ఓకే సార్.